For Bindas Entertainment, subscribe to What the Fun. ఆపండి. ఏంటి చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నారు? ఇప్పుడు అతను నీ కొడుకు మాత్రమే కాదు, నా మొగుడు. అరే కన్నయ్య, నువ్వేం మాట్లాడవేంట్రా? మమ్మీ అది తన మాటే నా మాట. అయ్యో అయ్యో అయ్యో, అప్పుడే వగలాడి నా కొడుకును వశపరుచుకుందే. ఏమందు పెట్టావే నా కొడుక్కి? అమ్మా అమ్మా, పెళ్లి రోజే తను ఫస్ట్ నైట్ చేసుకుందాం అనింది. నేనే దాన్ని వెనక్కి జరుపుకుంటూ వచ్చాను. నువ్వు అన్నట్టు తను నిజంగానే నాకు మందు పెట్టుంటే నేను ఆగేవాడినా? అయ్యో కన్నయ్య, ఇది కూడా నీకు అర్థం కావట్లేదే. ఏరా, మొన్న ఎగిరి గంతేసే విషయం అని చెప్పావు, అది ఇదేనా? కన్నయ్య, నాకెందుకో తేడాగా ఉంది. ఇది నువ్వు కాదు, నీ మాట తీరు కాదు. అది మాత్రం నిజం ఆంటీ. వీడి బిహేవియర్ చాలా తేడాగా ఉంది. మీరున్నారనే కదరా పంపింది, ఇప్పుడేమో వాడు తేడాగా ఉన్నాడని నాకే చెప్తారా? అరే కన్నయ్య, ఈ పిల్ల మాయలో పడి నువ్వైతే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు అయితే చేయలేదు కదా? లేదు మమ్మీ, ఇంకెక్కడా చేయలేదు. ఓన్లీ పెళ్లి రిజిస్టర్లోనే చేశాను. ఆంటీ, మీరేం కంగారు పడకండి. కావాలంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేయండి. అబ్బా, మళ్ళీ ఇదో బంపర్ ఆఫరా మాకు? మీ నాన్నకు తెలిస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. ఏంటి, అంకుల్ ఊళ్ళో పిట్టల్ని కొడతాడా? ఏం మొక్కుందా? నాకు ఈ విషయం చెప్పలేదు. అదేం లేదు. వాళ్ళ నాన్నని అంత మాట అంటుంటే వాడు సైలెంట్ గా ఉన్నాడంటే వాడు మారిపోయాడు. ఆంటీ, ఒకేసారి అంత స్ట్రెస్ తీసుకోకండి, మంచిది కాదు. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, కొంచెం ఓపిక వస్తుంది. మళ్ళీ డిస్కషన్ పెట్టుకుందాం. స్వీటీ, లోపలికి తీసుకెళ్ళవే. వెళ్ళండి. నిన్ను బతికిపోయా. ఓరి నీ దుంప దగ్గర నువ్వు పదరా రే. ఆంటీ, మీకు కావాల్సిన ఈ కబోర్డ్లో ఉన్నాయి. ఇదిగో అమ్మాయి, నిజంగా వాళ్ళకి శోభనం అయితే కాలేదు కదా? ఆంటీ, వాళ్ళిద్దరికి పెళ్ళైందన్న మాట ఎంత నిజమో మీ అబ్బాయి వర్జిన్ అనేది కూడా అంతే నిజం. మనలో మన మాట. పిల్లాడేమో మీ సమక్షంలో మీరు పెట్టిన ముహూర్తానికి కార్యం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ పిల్లేమో తొందరపడుతుంది. మీరు త్వరగా డెసిషన్ తీసుకోపోతే బలాత్కారం చేసినా చేసిద్ది. మీ ఇష్టం. అమ్మో, రాక్షసి, చేసినా చేస్తుంది. అదేంటండి బాబు అలా చెప్పారు? మా అమ్మ కాబట్టి సరిపోయింది. అదే మా నాన్న అయి ఉంటే? లేకపోతే ఇప్పుడు జరిగిన కథంతా చెప్పాలా ఏంటి? నా పని నేను ఇరికించడం, నీ పని అందులోంచి నువ్వు తప్పించుకురావడం, అంతే. అయినా ఆ ఫొటోస్ ఎక్కడవి? అంత నేచురల్ గా ఉన్నాయి. అంతా ఏఐ మహిమే. అసలు మా కాంబినేషన్ ఎలా ఉంటుందా అని చెప్పి శాంపిల్ పిక్స్ ఇచ్చి వెడ్డింగ్ పిక్స్ అడిగా, అవే పిక్స్ చూపించా. గొప్ప ఐడియానే. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్. ఇక్కడ ఉన్నావు కాబట్టి ఎలా ఉన్నావు, లేకపోతే నేను రోజు రోజుకి బలంగా బలిస్తుందిరా. బయటికి రావడం చాలా కష్టం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా ఏంది? నేను చెప్తాగా నాన్న, నోటెల్రా, ఇట్రా. చెప్తావా? చెప్పు. పొద్దున్న నువ్వు రావడమే తప్పు, పైగా ఆంటీని తీసుకొచ్చావు, మమ్మల్ని తన్నిచ్చావు. నిన్ను ప్లీజ్ ఇక్కడ నుండి 40 days వరకు నీ బ్రతుకు ఇక్కడే. ఏం మాట్లాడుతున్నారు? నేను వెళ్ళకపోతే నన్ను బంధువు చంపేస్తే నేను వెళ్ళిపోవాలి. ప్లీజ్. వెళ్తా అనే ఆలోచన వచ్చినా వీళ్ళు చంపేస్తారు. ఇక్కడికి వచ్చాక ఎంటర్ ద డ్రైగన్ మాత్రమే, ఎగ్జిట్ ద డ్రైగన్ అనే ఆప్షన్ ఉండదు. నేను జంప్ అయిపోతా ఇక్కడ ఉండ. అమ్మా, ఇక్కడే ఉన్నావా? ఎల్లో కాఫీ పెట్టవే. అదొక్కటే తక్కువ. ఏమైంది ఇప్పుడు? అరే వాసు, ఈ మధ్య ప్రాంకులు గట్టరాని చేస్తున్నారు కదా, అలా అయితే నువ్వు నా మీద ఏం చేయట్లేదు కదా? ఈ విషయంలో ఎవరైనా ప్రాంక్స్ చేస్తారా? అయితే అమ్మాయి నీకు ఎప్పటి తెలుసో, ఎప్పుడు ప్రపోజ్ చేసావో టక్కుని చెప్పు. అమ్మని ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే తను నా కాలేజ్ మెట్. బీటెక్ అంతా వన్ సైడ్ లవ్. ఫైనల్ సెమ్లో ప్రపోజ్ చేశాను. తనకి జాబ్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి అని ఫోర్స్ చేస్తున్నారని మేము టక్కుని చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయితే నువ్వు మన ఇంట్లో చెప్పడానికి ఏమైందిరా? మీ నాన్నేమో కొబ్బరితోట అంతా డెకరేట్ చేసి నీ పెళ్లి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాడు. ఇది తెలిస్తే ఏమైపోతాడో. ఏమమ్మా, నువ్వే చూసుకోవాలి. చేసిందంతా చేసి నంగనాచిలా ఇప్పుడు నువ్వే చూసుకోవాలంటున్నావా? అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పడం, తాగడం, అన్నిటికీ మించి లేచిపోయి పెళ్లి చేసుకోవడం,
ఇవన్నీ నువ్వే చేస్తున్నావా? నేను నమ్మలేకపోతున్నానురా. అయినా ప్రజెంట్ గ్రహాల ముహూర్తాలు ఏం బాగాలేనట్టున్నాయి మమ్మీ, అందుకే అన్ని ఇలా ఉల్టా పుల్టా అవుతున్నాయి. అరే నీ బొంద, గ్రహాలేం కాదు. ఆ, మన గురుజీ దగ్గరికి వెళ్దాం. నాకెందుకో ఆ పిల్ల నీకు మందు పెట్టేసినట్టుందని నాకు స్ట్రాంగ్గా కొడుతుందిరా. పద ఇప్పుడే వెళ్దాం. ఏ ఊరుకో మమ్మీ, మందు గిందు అనుకుంటా. నాకు ఆఫీస్లో బోల్డ్ వర్క్ ఉంది. ఆయన ఎంత కష్టపడితే వచ్చింది తెలుసా ఈ జాబు. ఊరికే ఏదో అరే వాగుతావు. అరే అరే పో అరే మమ్మీ. చెప్పేదిన్రా. ఛీ, ఇక్కడ కాఫీ పెట్టాను, ఏమైంది? అది తీసుకెళ్ళిందేంటి? అది తాగుతుంది, దొంగ మొకంది. చెప్తానుండు దీని సంగతి. ఉమ్? ఉమ్. అలా దిష్టి పెట్టకండి, కావాలంటే మీరు కూడా పెట్టుకోండి. నా కాఫీ దొబ్బేసి నాకే సెట్టేరా? ఓ 10,000 ఇచ్చారనుకో, సటైర్ కాదు, సన్మానం చేసి పొగడ్తలతో ముంచేస్తా. అంటే పైసలిస్తే ఏమైనా చేస్తావా? ఆ, పెద్దలేమన్నారు, పైసామే పరమాత్మ హై. సో పైసల కోసం ఏమైనా చేయొచ్చు. అవునా? అయితే మా అబ్బాయిని వదిలేయాలంటే నీకెంత కావాలి? ఎంతుందేంటి మీ ఆస్తి? 10,000 కకృతి పడే టైప్ అయితే ఏం కాదులే, బాగానే ఉంటదిలే. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 కోట్ల ఆస్తి ఉందనుకో, దానికి డబ్బులు ఇచ్చారనుకోండి, మీ వాడికి ఇట్టే విడాకులు ఇచ్చేస్తా. 20 కోట్ల? మీకు లాజిక్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ మీ వాడిని కట్టేసుకున్నా కాబట్టి మీ 10 కోట్లు నాకే. మరి వదిలేయాలంటే ఎంతో కొంత లాభం ఉండాలి కదా, అందుకే 20 కోట్లు. పెళ్ళంటే ఓ పవిత్ర బంధం, అలాంటి మాంగళ్య బలాన్ని మార్కెట్లో అమ్మేస్తావా? తెలుగు సినిమా టైటిల్స్ చెప్పడం మానేసి ఆ భరణం ఏదో సెట్ చేయండి, మీ పిల్లాన్ని తీసుకెళ్ళిపోండి. ఉన్నదంతా నువ్వు లాగేసుకుంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? సరే, ఓ పని చేద్దాం. మార్కెట్లో ఆస్తున్న కుర్రోడికి మంచి డిమాండే ఉంది, నేను బేరం పెట్టేస్తా. వచ్చిన అమ్మాయిల్లో మీకు సెట్ అయ్యే కోడల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు పైసలు నాకు, కోడలు మీకు, అందరూ హ్యాపీస్. ఒసేయ్ రాక్షసి, మా వాడి ఫీలింగ్స్కి విలువ లేదా? నీ శూర్పణక బుద్ధి తెలియక మా వాడు ప్రేమ అనుకుంటున్నాడే. చూడండి, మనకి తెలిసిందల్లా ఒక్కటే, విలువైందనిపిస్తే అమ్మేసి సొమ్ము చేసుకోవడమే. సో మీ వాణ్ణి నాతో తిప్పించుకుంటే తెలిసింది మంచి డిమాండ్ ఉందని. సో నేనెవరికో అమ్మేసేలోపు జాగ్రత్త పడండి, ఇంతకన్నా ఏం చెప్పలేను. వామ్మో, ఇది ఇంత భయంకరంగా ఉందేంటి? మా వాడి పరిస్థితి ఏంటో. అమ్మా వెళ్ళొస్తాను మా ఆఫీస్కి. అరే శుభలగ్నం సినిమాలో ఆమన్లా నిన్ను అమ్మేయాలనుకుంటుందిరా తారా. ఎవరు చెప్పారు? తనే చెప్పింది. ఊరుకోమ్మా, అరే అలా లైట్ కాదురా. తీసుకో, అదేదో వాగుతూనే ఉంటుంది అలాగా. ఇవాళ డార్క్ వెబ్లో పెట్టేస్తున్నా మీ అబ్బాయి ప్రొఫైల్. ఏ దుబాయ్ బేగమో ఏ ఆఫ్రికా టెర్రరిస్టో కొనేసుకుంటుంది, చూసుకో మరి. ఏయ్, మా వాడికి ఏమన్నా అయిందో నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా. సో వెళ్ళి బుద్ధిగా పనిచేసుకో. అత్తో, ఇలాంటివి చాలా చూసా, కొత్తగా ఏమైనా ఉంటే థింక్ చేసి చెప్పు. చేస్తా కానీ అసలు 2 లైన్స్లో మీ లవ్ స్టోరీ చెప్పు. ఏముంది, జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మీ వాడి మీద కన్నేసా, బిజినెస్ పెట్టా. ఇప్పుడు దాని డెవలప్మెంట్ కోసమే వాడిని అమ్మేస్తున్నా. సరేనా, బాయ్. వామ్మో, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సరే ఆంటీ, వెళ్ళొస్తాం. వస్తాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరైనా చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారో అదే నిజం. ఆ నిజంలో వెతికితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నిజంలో సొల్యూషనా? ఏంటది? ఏమై ఉంటుందబ్బా? నేను రీసెర్చ్ చేసి ఇచ్చిన స్టాక్స్ అన్ని చెక్ చేసావా? మనం చాలా పెద్ద అమౌంట్తో గేమ్ ఆడుతున్నాం. మినిట్ టు మినిట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కంపెనీ మూసుకోవడమే కాదు, జాబ్స్ కూడా రావు. మీరేం కంగారు పడకండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉంటావు, కానీ ఇంట్లో సిచ్యువేషన్సే గందరగోళంగా ఉంది. అందుకే అత్త మీద కోపం దూత మీద చూపించినట్టు వర్క్లో ఏదైనా ఫ్రస్ట్రేషన్ రిఫ్లెక్ట్ అయ్యిందా? వీడు నా రూట్ మ్యాప్లోనే లేడు. ఈరోజు వచ్చాడు, రేపు ఉంటాడో పోతాడో తెలీదు, కానీ ఈ జాబ్ నా డ్రీమ్.
ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పిచ్చ లైట్ తీసుకుంటా. ఓకే? మా నమ్మకమే అది. అర్థమైందిగా, హోప్స్ ఏం పెట్టుకో. మీరేదో తొయ్యాలని వచ్చారుగా, పోయి అక్కడ పానీపూరి బండి ఉంది, వెళ్ళి తినండి. కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. మేము ప్రేమించుకుంటాం. ఇదిగోండి, మీరు అన్నట్టు ఇవాళ ఒక డీల్ తెచ్చా. పైగా నేను తగలడిపోవడమే కాకుండా మా అమ్మని కూడా తగలబెట్టేశా పాపం. సో ఇన్ని చేస్తున్నాను మీకోసం. మీరు అట్లీస్ట్ హనీమూన్కి ఎక్కడికి వెళ్తారో కూడా చెప్పట్లేదు. అబ్బా, ఈ విషయంలో మగాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా ఉంటారు. ఇంతకీ నీకెక్కడికి వెళ్ళాలందేంటి? ఆహా, నేను చెప్పేస్తే ముందే క్లాసెస్ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తా. నా మాట, నా బిహేవియర్ చూసి నన్ను ఒక రోబోలా అనుకుంటారు, కానీ లవ్ లైఫ్ విషయంలో నా ఒపీనియన్ చెప్తే మాత్రం నాకు ఈ పిల్లే పెళ్ళంగా కావాలని అనుకుంటారు. అబ్బో, అలానా? సరే అయితే చెప్పండి, చూద్దాం. ప్లేసెస్ అని చెప్పను, కానీ నా డ్రీమ్ ఏంటంటే 3 సీజన్స్ పని చేయకపోయినా విచ్చలవిడిగా ఖర్చు చేయొచ్చన్నంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. దెన్ కరెక్ట్గా ఏప్రిల్ ఎండ్లో పెళ్లి చేసుకొని సమ్మర్లో కూడా చలి కొరకేసే ప్లేస్కి హనీమూన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వర్షాకాలంలో నేచర్ బ్యూటీ ఉన్న ప్లేస్లో హనీమూన్ అలా కంటిన్యూ చేయాలి. చివరిగా లైట్గా మంచు కురిసే ప్లేస్లో వింటర్ అంతా గడిపి హనీమూన్ని ఎండ్ చేయాలి. ఓవరాల్గా ఎండాకాలంలో మొదలు పెడితే శీతాకాలం దాకా ఎంజాయ్ చేయాలి. కళ్ళు ఎటు చూసినా ఒక విజువల్ వండర్లా ఉండాలి. కానీ ప్రతి విజువల్ని నా హస్బెండ్ కౌకిల్లో ఉండి చూడాలి. మీరు అసలు మనసులో ఏం దాచుకోరే? ఏంటి సిగ్గే? ఇలా ప్రతిదానికి సిగ్గుపడితే దేవుడిచ్చిన సుఖాల్లోని మాధురాన్ని ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? అయినా నేనేమన్నా ఎవరితో పడితే వాడితో వెళ్తా అంటున్నానా? కట్టుకున్న వాడితోనేగా వెళ్తా ఉంటుంది. ఏదేమైనా సడన్గా మీరు హనీమూన్ గురించి చెప్తుంటే ఫేస్ అంతా రొమాంటిక్గా అయిపోయి భలే అందంగా కనిపిస్తున్నారు. అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నానా? ఇదే అందం నాకు చీరలో కనిపిస్తే నాకు అది లైఫ్ టైం మెమరీ అబ్బా. ఆ మెమొరీ కూడా దొరుకుతుందిలే, కానీ ఇంతకీ నీకు మీ అమ్మకి ఉన్న బాండింగ్ చెప్పు. నాకు ప్రతిదీ మా అమ్మే. యాక్చువల్లీ మా అమ్మ నా హీరో అయితే నాన్న నా బలం. అలాంటిది అమ్మకే అబద్ధం చెప్పాను. చాలా కంగారు పడుతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఐడియా అవ్వచ్చు కదా? అమ్మ ప్రేమ, బాధ రెండు నేను అర్థం చేసుకోగలను. అయితే నిజం చెప్పానా? చెప్పేసి నువ్వు కూడా సర్దేసుకుని అమ్మతో పాటు వెళ్ళిపో. ప్లీజ్ తారా. అలా కాదు, కానీ ఏదో ఒక అబద్ధం చెప్పి మీ అమ్మను ఊరు పంపేయ్. మళ్ళీ ఇంకో అబద్ధమా? అది ఇంకా ఎన్ని దారుణాలకి దరిద్రాలకి దారి తీస్తుందా? ఆ దరిద్రాలన్నీ పక్కన పెట్టు. వాళ్ళిద్దరు అక్కడ పానీపూరి తింటున్నారు, బాగుంటుంది. మనం కూడా తిందాం పదా. సరే పదా. హాయ్ మమ్మీ. ఏంట్రా ఇంత లేటు? టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? లేదు, తాగేసి వచ్చాం. సరే, లోపల పంచ షర్టు ఉంది, వెళ్ళి అవి వేసుకొని రెడీ అవ్వు. ఎందుకు మమ్మీ? చెప్పించేయరా, వెళ్ళు. సర్లే. తారా, నిన్ను కూడా రెడీ చేయాలి, పద. ఏ ఆంటీ, వాళ్ళిద్దరితో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారా? లేదు, వాళ్ళిద్దరికి ఈరోజు శోభనం. శోభనం? సడన్ గా ఈ శోభనం ఏంటి? పెద్దలకు తెలియదని, ముహూర్తాలు లేవని ఆగిపోయారు కదా, అందుకే నేను మా గురువు గారిని అడిగి అద్భుతమైన ముహూర్తం సెట్ చేశాను. ఇలాంటి ముహూర్తం పుష్కరానికి ఒకటి వస్తుందంట. అందుకే అంకుల్ లేకపోయినా కన్విన్స్ చేశాను. అంత తొందరే ఉందా ఆంటీ? మాకేమైనా వయసు అయిపోయిందా? ఏమో, రేపు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని, క్లైమేట్ బాగుందని ఎక్కడైనా కకృతి పడిపోతే, అందుకే ఈ 3 రాత్రులు నేను ఉండగానే జరిగిపోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆంటీ అలా కాదంటీ, ఈరోజు వాడు ఆఫీస్లో చాలా స్ట్రెస్లో ఉన్నాడు. సడన్గా ఇప్పుడు ఇదంటే ఎలా? అవునా ఆంటీ, ఇలాంటివన్నీ చాలా పీస్ఫుల్గా జరగాలి. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. వెళ్ళండి, వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయండి. ఇప్పుడేమో చెప్తే వెందు. ఎలా ఉందే? పూజ కానీ రెడీయా? అయినా మా అమ్మకి పూజలు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా. రే నీ అబ్బా, మీ అమ్మ ప్లాన్ చేసింది పూజకు కాదు, మరేంటి? శోభనం. శోభనమా? ఇదిగో, నేను మా వాడిని చాలా స్ట్రిక్ట్గా పెంచాను. వాడికి ఇలాంటి విషయాలేమీ తెలీదు. అసలే అమాయకుడు. నువ్వెలాగో స్పీడ్గా ఉన్నట్టున్నావు.
కాస్త నువ్వే చూసుకోవాలి. మా తార చూడ్డానికి రఫ్గా కనిపించినా అది కూడా ఇలాంటి విషయాల్లో అమాయకురాలే. ఏంటే మీ గోల సర్టిఫికేషన్స్ అంట, వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే సరే, ఆల్ ద బెస్ట్. నాకైతే సంవత్సరం తిరిగే లోపు బుల్లి వాసుదేవ్ కావాలి, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీరు పదండి. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? బయటేమో మీ అమ్మ నీ గురించి ఎలివేషన్స్, లోపలికి వచ్చి చూస్తే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటో తేడాగా ఉంది. అంటే నాకు ఇది మొదటిసారి, అందుకే. ఎక్స్ట్రాలు చేస్తే సంసారానికి పనికి రాకుండా చేస్తా. వద్దులే, ఏదో సరదాగన్నా. అయినా ఏంటి ఫస్ట్ నైట్ అనగానే సెంట్ కొట్టుకొని రెడీ అయిపోయావు? అంటే స్మెల్ క్రియేట్స్ మూడ్ అన్నారు కదా, అందుకని. నువ్వేమో ఇన్ని కథలు పడుతున్నావు, ఆ, బయటేమో మీ అమ్మ నిన్ను వర్జిన్ బాయ్ అనుకుంటుంది. అయ్యో నేను వర్జినే అండి. కావాలంటే మీరు ముచ్చట పడితే నా వర్జినిటీని సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ. అయినా మీకోసం కండిషన్స్ ఒప్పుకున్నా, మీకోసం మా అమ్మనే రిస్క్లో పెట్టా. కానీ మీరేంటండి బాబు, మన కోసం ఎంతో సెటప్ చేస్తే చిన్న ముచ్చట తీర్చమంటే తీర్చనంటారు. అయినా మీకు తెలియదేమో, ఈ మధ్య పెళ్లికి ముందు కూడా ఆ విషయంలో బెస్టో కాదో చెక్ చేసుకుంటున్నారు. నేను టెస్ట్ చేస్తారా రా? అమ్మో, ఈ రాక్షసి మా వాడిని ఏం చేస్తుందో ఏమో. డోర్ కొట్టి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందామా? పోనీ పూర్తిగా కార్యమే ఆపేస్తే? ఇలాంటి కార్యాల్లో అవన్నీ సహజం, మీరు పని చూసుకోండి. వాసు, అదేంటి ఎవరు లేరు? ఏమైపోయారు వీళ్ళిద్దరు? అరే ఎక్కడ్రా? అమ్మా, నైట్ అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వస్తే సడన్ గా బెంగళూరు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తారా? ఉంటా, బాయ్ బాయ్. అరే 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 అరే, కార్యం మధ్యలో వెళ్ళారంటే ఏదో తేడాగా ఉంది. అసలు ఏంటి వీళ్ళ సంగతి? ఈ స్టాక్స్ చెక్ చేయ ఒకసారి. ఒసే పండు, ఆదివారం పూట ఏం పనే? రండి, మీకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేశా. బిర్యానీ? సూపర్. తినండి తినండి, బాగా తినండి. ఇదిగో మయేసుకో కొద్దిగా వేసుకో బిర్యానీ. తినండి తినండి. ఆంటీ చాలా గ్రేట్. ఫుడ్ చేయడమే కాకుండా అరగడానికి అరుగుడు మందు కూడా తెచ్చింది. అయ్యో ఆంటీ, మాకు ఇవన్నీ అక్కర్లేదు. పెద్ద పెద్ద కుండలను కరిగించే రైస్ మిల్ ఉంది లోపల. మీరు అనుకున్నది కాదది, మరేంటి? విషం. అయ్యో ఆంటీ, వాడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని విషం తాగి చచ్చిపోతారా? ముందా విషం బాటిల్ తీసుకుందాం. ఆంటీ ఇదేంటి ఎంటీగా ఉంది, తాగేశారా? ఆంటీ ఎంత పని చేశారు? ముందు మీరు హాస్పిటల్కి పదండి, త్వరగా రండి. హాస్పిటల్కి వెళ్ళాల్సింది నేను కాదు, మీరిద్దరు. ఎందుకు? ఎందుకంటే విషం కలిపిన బిర్యానీ తిన్నది మీరిద్దరు కాబట్టి. ఏంటంటే ఇంత పని చేశారు? ఆంటీ మమ్మల్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పదండి. రండి హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు, ఎందుకంటే విరుగుడు నా దగ్గర ఉంది కాబట్టి. అయితే ఇవ్వండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఇది ఇవ్వాలంటే నాకు నిజం చెప్పాలి. ఏం నిజం ఆంటీ? మా వాసుకి ఆ నంగనాచికి మధ్య ఏమైంది? చెప్పేస్తాం ఆంటీ, ప్లీజ్ ఇవ్వండి. చెప్పేస్తాం ఆంటీ. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పండి. ఇదా మ్యాటరు? అందుకనేనా మా వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తా. అది ఇవ్వండి ఆంటీ. ముందు నాకు ప్లీజ్ ఇవ్వు. నేను తాగుతానే. బిర్యానీ నేనే తిన్నాను. ప్లీజ్. పట్టుకోకండి, అందులో ఏం కలపలేదు, అది నార్మల్ బిర్యానీనే. కానీ నాకు తెలిసిందని బయట ఈ విషయం చెప్పారో అప్పుడు కలుపుతాను నిజంగా విషం.
ఇదేం ఫిట్టింగ్ దేవుడా. అమ్మా ఇదేంటే ప్రతి ప్రేమ కథలో సుఖాలేమో ప్రేమించుకునే వాళ్ళకి, కష్టాలేమో ఫ్రెండ్స్ కా. అమ్మా సర్లే మిగిలిపోయిన బిర్యానీ తిందాం పదా. స్పీకర్ ఆన్ చేయి. హలో, ఎవరు? హాయ్, నా పేరు రాజ్. నువ్వు బీటెక్లో తెగ లవ్ చేసి కాలేజ్ ల్యాబుల్లో టెర్రస్ మీద తెగ రొమాన్స్ చేసుకుని ప్రేమించుకున్నారు కదా, ఆ చాందిని పెళ్లి చేసుకోబోయేది నేనే. చెప్పు తెగిపోద్ది, తప్పుడు కూతలకు వస్తాయి. ఎవడా నీకు చెప్పింది ఇదంతా? లమ్డీకే. మరి ఇక్కడ చెప్పేవన్నీ అబద్ధాలా? ఎస్, అబద్ధాలే. చాందిని మా ఊరు అమ్మాయే. తను నన్ను ఇష్టపడిందన్న విషయం కూడా నిజమే. కానీ తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఎప్పుడో చెప్పేశాను. ఆ విషయం అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఆ సిద్ధుగాడే లవ్ అని తను టార్చర్ చేసేవాడు. వాడి నుంచి తప్పించుకోవడానికే పాపం మా గ్యాంగ్తో తిరిగేది. అంతేగాని నాకు తనకి ఏ లింకు లేదు. ఈ చెత్త ఇన్ఫర్మేషన్ కూడా వాడే ఇచ్చుండాలి నీకు, సైకోగాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? అరే, అసలు ఎవరో చెప్పిందాన్ని నిజమో కాదో తెలుసుకోకుండా అసలు పరిచయమే లేనివాడికి కాల్ చేసి ఇలా చెత్తవాగుడు వాగే నీకు మా చాందిని ఇవ్వరా. నేను వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోమంటానులే. కానీ నువ్వు గనక మళ్ళీ ఇంకొకసారి ఆ ఊర్లో కనబడ్డావు అనుకో, నీకు మామూలుగా ఉండదు రోయ్. నువ్వు మళ్ళీ చుట్టుపక్కల కనబడమాక. ఫోన్ పెట్టే యాదవా. ఏ మాటలేంది? వసు చెప్పరా. మావా, మన చాందినికి రాజు అనే సంబంధం వచ్చిందంట కదా. అవును. ఆ సంబంధం క్యాన్సిల్ చేసే మావా. మనం ఇంకో సంబంధం చూసుకుందాం మావా. నువ్వు చెప్తే నేను కదంటానేంట్రా. ఇప్పుడే చెప్పేస్తా, నువ్వు ఫోన్ పెట్టి. సరే మావా, నేను మళ్ళీ చేస్తాను నీకు. యాదవా. అబ్బా, తారా తారా. హాయ్ అమ్మా. అరే కన్నయ్య, నీతో మాట్లాడాలి, కొంచెం బయటికి వెళ్దామా? కన్నయ్య, ఎప్పుడూ లేనిది అమ్మకే నువ్వు అబద్ధం చెప్పావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమించావో నేను అర్థం చేసుకోగలను. అలాగే అమ్మ అర్థం చేసుకుంటుందనే ధైర్యం లేకపోతే నువ్వు చేసేవాడివి కాదు. అమ్మా, అది ఏం చెప్పొద్దు, నాకంతా తెలిసింది. ఇంకా ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నీకో మాట చెప్పాలి కన్నయ్య. ఈ సమాజంలో బతకడానికి అబద్ధాలు అవసరమేమో కానీ ఇద్దరి మధ్యన ప్రేమ చచ్చే వరకు బతుకుండాలంటే కావాల్సింది నిజమనే నమ్మకం. ఆ నమ్మకమే లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? నాకు మొదట్లో తెలియలేదు మా. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను ఎంత రాంగ్ స్టెప్ వేశాను. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఎందుకంటే నచ్చింది ఇచ్చే కిక్ అలాంటిది. నువ్వు అలానే ఒక తప్పు చేశావు, కానీ మళ్ళీ మళ్ళీ చేసే స్థితికి వెళ్ళకు. సారీ మా, ఐఎమ్ సారీ. కన్నయ్య, పారే నది, వీచే గాలి, కురిసే వర్షం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి, కానీ వాటిని చాలా కలుషితం చేస్తూ ఉంటాయి. అలా అని అవి ఆగిపోవు, వాటి స్వభావాన్ని మార్చుకోవు. నువ్వు కూడా అంతే. అయినా మా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? ఒరే కన్నయ్య, ఓటమి చాలా చెడ్డదిరా, ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. అందుకే చెప్తున్నా, నీ ప్రేమ మజిలీ ఏదైనా నీ ప్రయాణం ఆపొద్దు, నీ క్వాలిటీస్ మార్చుకోవద్దు. నాన్న నేను నీకోసం ఎప్పుడూ ఉంటాం. తారా, అలా కాదు, నేను చెప్పేది ఒకసారి విను. తారా తారా, ఒక నిమిషం ఆగుతారా, చెప్పేది విను. అక్కడ ఒక అమ్మాయి జీవితం అబద్ధం ఎలా చెప్పగలను? నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు. యాక్చువల్లీ నీ ప్రేమను కూడా పక్కన పెట్టి ఒక డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. పైగా జస్ట్ నీ మాట విని ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెళ్లి క్యాన్సిల్ చేయడం, దట్స్ రియలీ గ్రేట్ మురారి. బట్ డీల్ ఈజ్ డీల్, యూ లాస్ట్. అందుకే అగ్రిమెంట్ చించేసా. మరి నా ప్రేమ? ఈ 21 డేస్లో స్టిల్ నువ్వు మంచోడవని ఫీలింగ్ తప్ప
ఎక్కడా నీ మీద ప్రేమ అనే మ్యాజిక్ అయితే అనిపించలేదు. నీకు కష్టంగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ సారీ. ఇది ఇక్కడితో ఆపేద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి కూడా సెట్ కాదనేగా చెప్తున్నాను వాసుదేవ్కి. డీల్కి కూడా బలవంతమేం చేయలేదు. పైగా పందెంలో కూడా ఓడిపోయాడు. తానేదో బాధలో 2 పెగ్గిలేస్తే నేనే మనసు విరిచేసా, గుండె బండకేసి బాధేసా అని శాపనార్థాలు పెడుతున్నారు. మీరే చెప్పండి, ఎవరు రైట్? నాకు తెలిసి ఇక్కడ సుఖాన్ని షేర్ చేసుకోవడానికి అందరూ వస్తారు. అదే నొప్పి అంటే ఒక్కరు రాడు. ఎవడి నొప్పి వాడిదే. సో బాధలో ఉన్నప్పుడు జాలి చూపించే వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వకండి. ఒసే ఏంటి ఈ షేర్స్? నేను చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా? ఇంత లాస్ వచ్చింది. లాస్ట్ మినిట్లో ఇన్సైడ్ నుంచి ఒక టిప్ వచ్చిందే, అందుకే అంతా అందులో పెట్టేశా. ఇదంతా చూస్తుంటే అంతా లాస్ వచ్చేలా ఉందే. శ్రీనివాస్ గారి షేర్స్ బాగున్నాయి, అందులో కొంత రొటేట్ చేయాలి. అవి కూడా షిఫ్ట్ చేసేసానే. ఒసేయ్ ఏంటి అంత పని చేసావు? అసలు నీకు సెన్స్ ఉందా? సరే, ఇప్పుడు అదంతా కాదు, ఎవరైనా హెల్ప్ అడుగుదాం. కొంచెం హెల్ప్ కావాలి. సార్ అర్థం చేసుకోండి. ఇప్పుడు అంతా లాస్ అయిపోయినా ఏం చేయాలి? అమ్మా, కన్నయ్య, చీకట్లో కూడా వెలుగును చూపేదేరా ప్రేమ. నీ ప్రేమ స్వచ్ఛమైందైతే ఆ ప్రేమ నీతో లేకపోయినా సరే ఆనందంగా ఉండాలిరా. లేదు ప్రేమే జీవితం అనుకుంటావా? తాగొద్దు, చచ్చిపో. మాకు తెలియనివ్వకు. అలా కాదు అనుకుంటే అన్నీ వదిలేసి మా దగ్గరికి రా. అమ్మా, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అంటారు. తనంటే అందరినీ మ్యానిపులేట్ చేసింది కాబట్టి లాస్ చూసింది. మరి నీకేమైందిరా? తారాకి ఇచ్చిన అగ్రిమెంట్ని నిలబెట్టుకోలేకపోయాను. అమ్మను కూడా చాలా బాధ పెట్టాను. రే, ముందు ఇంటికెళ్ళి అమ్మ నాన్నతో ఉండు. ముందు ఈ దళిద్రాన్ని పడే. ఇంతకీ తారా ప్రాబ్లం ఏంటి? స్టాక్ మొత్తం లాస్ వచ్చింది. 30 lakhs క్లియర్ చేయాలి. అది కాదు కిరణ్, ఒక్కసారి హెల్ప్ చేయి. నేను ఐ కాంట్ హెల్ప్ యూ తారా, ఏమనుకోకు. బాయ్. హే, నువ్వు ఇంకెవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లం సాల్వ్. ఎలా? వాసుదేవ్, హీ క్లియర్డ్ ఎవ్రీథింగ్. నువ్వు వాడి మంచితనమే ఈ సమాజంలో బ్రతకడానికి పనికిరాదు అని అన్నావు, కానీ అదే మంచితనం ఈరోజు నిన్ను బ్రతికించింది. కానీ ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వాడు నీ లైఫ్లోకి రావాలని ట్రై చేయట్లేదు. వాడి ప్రపంచంలోకి వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా? ఈసారి నీ స్టైల్లో ప్రేమను ట్రై చేద్దామా? వద్దు తారా, పరిస్థితుల వల్ల పుట్టే ప్రేమ వేరు, మొదటి పరిచయంలోనే తినే నా లైఫ్ అని పుట్టే ప్రేమ వేరు. నువ్వు అన్నట్టే ప్రేమ పెళ్లి విషయాల్లో మనిద్దరం సెట్ కాము. అలా కాదు, ప్లీజ్ ఒక్కసారి ట్రై చేద్దాం. నో తారా, ఇది నీ డైలాగే.
సెట్ కాదని తెలిసాక ట్రై చేయడం బుల్షిట్. నా పేరేంటి? వాసుదేవ్. త్రేతాయుగంలో అయినా కలియుగంలో అయినా వాసుదేవుడి తొలి ప్రేమ ఎప్పుడూ ఓ మధుర జ్ఞాపకమే. అది అలా ఉండడమే బ్యూటీ అనుకుంటా తారా. ఎవరి ప్రయాణంలో వాళ్ళు బిజీగా ఉన్నా ఎప్పుడూ ఒకరి మంచి ఒకరు కోరుకునే ఆ రాధాకృష్ణుల్లో ఉండిపోదాం. నా బస్సు వచ్చింది తారా, నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. హలో గైస్, సో అది ఫైనల్ ఎపిసోడ్ అయితే. సో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. క్లైమాక్స్ మీద ఒపీనియన్ ఏంటో మాకు తెలిసేలా చేయండి. ఇంత త్వరగా ఎందుకు ఫైనల్ ఎపిసోడ్ అని అడుగుతున్నారు కొంతమంది. ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చూస్తలేరు. సపోర్ట్ ఎట్లా చేయాలంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ ద ఫన్ తెలుగు గురించి అందరికీ చెప్పండి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మాట్లాడండి, అప్పుడు కొంచెం తెలుస్తుంది, వ్యూస్ వస్తాయి, అందరు చూస్తారు. సో ఇది ఒక్కటి చేయండి. వ్యూస్ లైక్స్ వస్తేనే మేమైనా ముందుకు తీసుకెళ్ళగలం. సో మనమేమి అందరి ఛానల్ లాగా ప్రమోషన్స్ అవి చేయము. సో మనంతా ఒరిజినల్ కంటెంట్ వ్యూస్ మీదే నడుస్తుంది ఛానల్ అంతా. సో వ్యూస్ వస్తే కొంచెం ఏదైనా కొన్ని ఎక్కువ ఎపిసోడ్స్ చేయడానికి బాగుంటుంది. సో సపోర్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.